సత్యనారాయణ వ్రతము అన్నవరం శ్రీ సత్యనారాయణ స్వామికి చేసే పూజా విధానము. ఈ వ్రతమును హిందూ వధూవరులు శ్రద్ధగా ఆచరించిన వారి కాపురం దివ్యముగా ఉండును. విద్యార్థులు, వ్యాపారులు ఇంకను ఎవరు ఆచరించినను విజయం లభించును. కలియుగమున లోక సంచారము చేసిన నారదుడు లోకుల బాధలు చూడలేక మహావిష్ణువును ప్రార్థించగా స్వామి వారు ఇటులు తెలిపెను. కలియుగమున నేను సత్యనారాయణ రూపమున ధరించి తిని, కావున శ్రీ సత్యనారాయణ వ్రతము చేసిన వారికి శోక దుఃఖాలు తొలగి ధనధాన్యాభివృద్ధి చెంది సంతాన సౌభాగ్యాలు కలిగి సర్వత్రా విజయము లభించి కోరిన కోరికలు తీరును. అంతటా వ్రత విధానమును తెలుసుకొనిన నారదుడు సుతునికి చెప్పగా సుతుడు సౌనికాది మహామునులకు తెలిపెను. సత్యనారాయణ వ్రతము పూర్ణిమ దినమున చెయ్యవచ్చు, ఏకాదశి నాడైనా చెయ్యవచ్చు. రవి సంక్రమణ దినమందు మిగుల భక్తితోడ చేయవలియు. ఈ పూజను చేయడానికి వైశాఖ మాసము, కార్తీక మాసము, మాఘమాసము వీటిలో ఏ దినమున యందు కానీ లేదా ప్రతి ఏకాదశి పౌర్ణమి రోజున సంక్రమణమున గాని జరుపుకొనవచ్చును. ఈ వ్రతమును చేయువారు ఏ విధమైన కష్టములు పడుతున్నను వెంటనే వాటి నివారణ తథ్యము. బహు దరిద్రమును అనుభవించుతున్నవారు ఈ వ్రతమును నిర్వర్తించిన అనంతరం ఇక వారిని జ్యేష్ఠాదేవి దరిచేరదు. దీనిని ఎవరైనా చేసుకొనవచ్చును. భక్తి శ్రద్ధలు ఉంటే చాలు. వ్రతమును ఉదయమున గాని సాయంత్రము కానీ చేసుకొనవచ్చును. దీనికి ముందుగా శుచి అయి శరీరమును శుభ్రపరచుకొనవలెను. సంధ్యావందనాది కార్యక్రమములను పూర్తి చేసుకొనవలెను. తదనంతరం శుభకరమైన మంగళ వాయిద్యములు, స్వామి వారికి ప్రీతి కలిగించు భజనల నడుమ పూజాస్థానమునకు చేరుకొనవలెను. శ్రీ సత్యనారాయణ స్వామి వ్రత కథ. పూర్వము ఒకనాడు శ్రీకరంబైన నైమిసారణ్యమునందు పురాణాలను చెప్పుటలో విశేష ప్రజ్ఞల కలవాడైన శ్రీ సూత మహర్షిని సౌనకాది మహామునులు కొందరు చేరి ఇట్లడిగిరి. ఓ పౌరాణిక బ్రహ్మ, సూత మహర్షి, మానవులు ఏ వ్రతము చేసినా కోరిన కోరికలు ఫలించి ఇహ పరలోక సిద్ధిని పొందుదురో, ఏ తపస్సు చేసినా లబ్ధి పొందుదురో మాకు వివరముగా అంతయు నిర్ణయించండి అని అడిగారు. అది విన్న సూతుడు, ఓ మునిశ్రేష్ఠులారా, పూర్వమొకప్పుడు దేవర్షి అయిన నారదుడు శ్రీ మహావిష్ణువుని మీరడిగినట్లే అడిగాడు. భగవానుడగు శ్రీ మహావిష్ణువు స్వయంగా నారద మహర్షికి చెప్పి, దానిపై మీకు చెప్పెదను, శ్రద్ధగా వినండి అన్నాడు. పూర్వమొకప్పుడు లోక సంచార ప్రియుడైన నారదుడు సర్వలోకాలను తిరుగుచూ సర్వలోకానుగ్రహ కాంతుడై భూలోకానికి వచ్చాడు. భూలోకములో పూర్వ జన్మ కర్మ ఫలములచే పలు జన్మలనెత్తుతూ పలు కష్టములను అనుభవించుతూ మానవులను చూసి జాలిపడి వీరి కష్టములను కడతేర్చే ఉపాయమేదియు లేదా అని విచారించుచు విష్ణులోకమునకు వెళ్ళాడు. దేవర్తి అయిన నారద మహర్షి విష్ణులోకంలో చతుర్భుజుడును, తెల్లని శరీరం గలవాడును, శంకు చక్ర గదా పద్మావనబాల విభూషితుడగు భగవంతుడైన నారాయణుని చూచి స్తుతించసాగాడు. మనస్సును గాని మాటలు గాని ఊహించే చెప్పుటకు అలవి కాని అతీతమైన రూపము కలవాడును, ఆది మధ్యాంతరహితుడు, నిర్గుణుడు, సుగుణాత్మకుడైన ఆది పురుష, భక్తుల బాధలను తొలగించు భగవంతుడా శ్రీమన్నారాయణ, నీకు నమస్కారము. ఆ స్తోత్రాన్ని విన్న శ్రీ మహావిష్ణువు సంతసించి
నారదునితో ఇట్లన్నాడు: ఓ నారద మహర్షి, నీ రాకకు కారణమేమి? నీ కోరిక ఏమిటి? చెప్పు, తీరుస్తాను అన్నాడు. ఓ లక్ష్మీ వల్లభ, శ్రీమన్నారాయణ, జగద్రక్షక, భూలోకమందలి జనులందరూ బహుజన్మలతో పాపకర్మములను అనుభవించుచున్నారు. వారి కష్టములను కడతేర్చే ఉపాయమేదైనా చెప్పి దయతో అనుగ్రహింపుము అని ప్రార్థించాడు. శ్రీ మహావిష్ణువు ఇట్లు చెప్పుతున్నాడు: ఓ నారద, లోకానుగ్రహ కాంక్షతో మంచి విషయాన్ని అడిగావు. చాలా బాగున్నది. మానవులు దేనిచే సంసార భ్రాంతిని వదిలి సుఖ సంతోషాల నొందుదురో అట్టి సులభోపాయములను చెబుతాను వినమన్నాడు. భూలోకమందును స్వర్గలోకమందును కూడా దుర్లభమైన భక్తి శ్రద్ధలతో ఆచరించని వారు ఇకలోక స్వర్గలోకమందు కూడా దుర్లభమైన మహాపుణ్యప్రదమైన వ్రతం ఒకటి కలదు. నీ యందలి వాత్సల్యముచే దానిని చెప్పుచున్నాను విను. అదే సత్యనారాయణ వ్రతము. దానిని విధి విధానమును భక్తి శ్రద్ధలతో ఆచరించిన వారు ఇహలోక సర్వసుఖములను అనుభవించి పరలోకమును మోక్షమును పొందుదురు. నారదుడగుచున్నాడు: ఓ మహాప్రభు, ఆ వ్రతాన్ని చరించుట వలన మనకేమి ఫలితం వస్తుంది? ఆ వ్రతాన్ని ఆచరించేటెట్లు? ఇంతకు పూర్వము ఈ వ్రతాన్ని చేసి ఫలితము పొందిన వారెవరైనా కలరా? ఈ వ్రతాన్ని ఎప్పుడు ఆచరించాలి? అంతయు నాకు సవిస్తరంగా తెలపవలసిందని కోరాడు. భగవంతుడు చెప్పుచున్నాడు: ఈ వ్రతము ప్రజల కష్ట నష్టాలను విచారాన్ని పోగొడుతుంది, ధనధాన్యములను వృద్ధి నొందుతుంది, సౌభాగ్యకరమైన సంతానాన్ని, సర్వత్రా విజయాన్ని ప్రసాదిస్తుంది. మాఘ వైశాఖ కార్తీక మాసములందు గాని ఏదైనా శుభదినమునందు గాని ఆచరించవలెను. యుద్ధ ప్రారంభముందును, కష్టములొచ్చినప్పుడును, దారిద్ర్యము సంభవించినప్పుడును అవి తొలగిపోవటకు ఈ వ్రతం ఆచరించాలి. దీనిని శక్తి గలవారు ప్రతి నెల ఆచరించవచ్చును, లేదా శక్తిని బట్టి సంవత్సరంలో ఒక్కసారైనను జరుపుకొనవచ్చును. ఏకాదశి రోజున కానీ, పౌర్ణమి రోజున కానీ, సూర్య సంక్రమణం రోజున కానీ ఈ సత్యనారాయణ వ్రతమును చేయవచ్చును. ఉదయాన్నే సూర్యోదయ పూర్వమే లేచి దంతదానాది స్నానాది నిత్యకృత్యములను నిర్వర్తించి సుచిత్తుడై భగవత్తునికి నమస్కరించి, స్వామి సత్యనారాయణ, నీ అనుగ్రహ ప్రాప్తికై భక్తి శ్రద్ధలతో నేను ఈ వ్రతము ఆచరించుచున్నాను, నాపై దయ చూపము అంటూ నిశ్చల భక్తితో భగవంతుని ధ్యానించాలి. అట్లు సంకల్పించి మధ్యాహ్న సమయమునందు కూడా సంధ్యా వందనాదులను నెరవేర్చుకొని సాయంకాలం మరలా స్నానమాచరించి ప్రదోపకాలము అసుర సంధ్యవేళ దాటిన పిమ్మట వ్రత పూజ ఆరంభించాలి. పూజా ప్రదేశాన్ని స్థల శుద్ధి చెయ్యాలి. మట్టి ఇడ్లు కలవారు గోమయంతో అలికి చక్కని ముగ్గులు పెట్టాలి. వరి పిండితో సహా 5 రంగుల పొడులతో అందమైన శుభకరమైన ముగ్గులు పెట్టి ఆ ముగ్గులపై అంచులున్న కొత్త వస్త్రమును పరచాలి. ఆ బట్టపై బియ్యము పోసి మధ్యలో శక్తిని పెట్టి వెండి కానీ రాగిని కానీ ఇత్తడితో కానీ చేసిన కలశాన్ని ఉంచాలి. మరి బాగా పేదవారైనచో మట్టి కలశాన్నైనను ఉంచవచ్చును. శక్తి ఉండి లోభత్వము చూపరాదు. శక్తి కొలది సకలము ఆచరించాలి. కలశముపై మరలా కొత్త వస్త్రాన్ని పరచాలి. ఈ నూతన వస్త్రముపై సత్యనారాయణ స్వామి ప్రతిమ నుంచి పూజించాలి. 80 గురి గింజల ఎత్తు బంగారముతోనూ గాని, దానిలో సగము కానీ, లేక 20 గురిగింజల ఎత్తు బంగారంతో కానీ చేసిన సత్యనారాయణ స్వామి ప్రతిమను ఉంచాలి. ఆ ప్రతిమను పంచామృతాలతో పాలు, పెరుగు, నెయ్యి, తేనె, నీరు,
శుద్ధి చేసి మండపంలో ఉంచవలెను. ప్రథమంగా విఘ్నేశ్వరుని తరువాత లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని, శివుడిని, పార్వతిని, ఆదిత్యాది నవగ్రహాలను, ఇంద్రాది అష్టదిక్పాలకులను, ఆది దేవతలను, వ్రత దేవతలను పూజించాలి. కావున వారిని ముందుగా అవగాహన చేయాలి. ఓం ప్రథమంగా మొదట కలశమునున్న వరుణదేవుని అవగాహనము చేసి విడిగా పూజించాలి. పిమ్మట విఘ్నేశ్వరుడు, మున్నగో 5గురు దేవతలను కలశంకు ఉత్తర దిశయందు మంత్రములతో ఉదక సమాప్తిగా అవగాహనము చేసి పూజించాలి. సూర్యాది గ్రహములను, దిక్పాలకులను ఆయా స్థానములందు అవగాహన చేసి పూజించాలి. అటు పిమ్మట సత్యనారాయణ స్వామి కలశమందు ప్రతిష్ఠించి పూజించాలి. అనగా అష్టదిక్పాలకులను తూర్పు మొదలుకు 8 దిశలందు ప్రతిష్ఠించి పూజించాలి. పిమ్మట సత్యదేవుని, సత్యనారాయణ స్వామిని కలశము మీద పూజ చెయ్యాలి. 4 వర్గాల వారు అనగా బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్రులు, ఆడవారు కూడా ఈ పూజ చేయవచ్చును. బ్రాహ్మణులు మున్నగువారు కల్పోక్త ప్రకారముగా వైదిక పురాణ మంత్రములతోనూ, బ్రాహ్మణులు కాని వారు కేవలము పౌరాణిక మంత్రములతోనూ పూజించవలను. మనుషులైన వారు భక్తి శ్రద్ధలతో ఏ రోజైనను ఈ వ్రతం చేసుకొనవచ్చును. కానీ పగలు ఉపవాసం ఉండి సాయం సమయమునందే సత్యనారాయణ స్వామిని పూజించాలి. ఈ వ్రతమును బ్రాహ్మణులు బంధువులతో కలిసి చేసుకోవాలి. అరటి పండ్లు, ఆవు పాలు, ఆవు నెయ్యి, శరంబావు, గోధుమ నూక గాని వరి నూకతో గాని వాటికి పంచదార కలిపి బ్రాహ్మణుల బంధువులతో చెయ్యాలి. ప్రసాదం చేసి స్వామికి నైవేద్యం పెట్టాలి. చక్కెర లేనిచో బెల్లము కూడా ఇవి అన్నీయు 1-1.5 కేజీ చొప్పున చేర్చి ప్రసాదం చేసి స్వామికి నివేదన చెయ్యాలి. ఇట్లు స్వామికి నివేదించిన నైవేద్యమును అందరకు పంచి ఆరగించి బ్రాహ్మణులను శక్తి కొలది దక్షిణ తాంబూలాలతో సత్కరించి దీవెనలందుకొని బ్రాహ్మణులతో సహా అందరూ షడప్రోపేత భోజనం ఆరగించాలి. సత్యనారాయణ స్వామిని నృత్య గీతాది మహారాజో పచారములతో సంతుష్టిని చెయ్యాలి. కలియుగంలో భూలోకమందు మానవులు తమ కామిర్ధములను తీర్చుకొనుటకు సులభమైన వ్రత మార్గమిదియే. మానవులు తమ కోరికలను తీర్చుకొనుటకు ఇంతకంటే సులభ వ్రత మార్గం ఇంకొకటి లేదు అని శ్రీమన్నారాయణుడు నారదునికి ఉపదేశించినని సూత మహర్షి సౌనాదిక మునులకు విన్నవించాడు.